వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా పనిచేస్తూనే మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని తెలిపారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని కోరారు. డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. 100% లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడా కూడగట్టుకునేందుకేనని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ ఆధారిత రాష్ట్రం కావడం, దీనిపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తూ ఉండడంతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. డిమాండ్కు తగ్గట్లుగా ఏ రంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరని చెప్పారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా పేదరికం నిర్మూలించేలా జీరో పావర్టీ P4 అమలు చేసి అసమానతలు తొలగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సంపద సృష్టికి, మౌలిక సదుపాయాల కల్పనకు PPP విధానాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్నామన్నారు. విశాఖ ఆర్థిక అభివృద్ధిలో అనూహ్య పురోగతి సాధిస్తోందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలా మాట్లాడాలనుకుంటే పాకిస్తాన్కే వెళ్లిపోవాలని అన్నారు. మత ప్రాతిపదికన చంపటం సరికాదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో ప్రతి ఒక్కరూ ఎన్డీఏకు మద్దతుగా నిలవాలన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరపున నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని అన్నారు. కాశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలకు చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని చెప్పారు. చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారని, కుటుంబాన్ని తీసుకొని కాశ్మీర్కు వెళ్తే చంపేశారని పవన్ అన్నారు. కాశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని, అలానే ఉగ్రవాదులు గుర్తింపు కార్డు అడిగి కాల్చి చంపారని మధు భార్య చెప్పారని పవన్ తెలిపారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటేనని అన్నారు. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలన్నారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని, మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలన్నారు. కాశ్మీర్లో జరిగితే ఆ ప్రకంపనలు మనకు తగిలాయని, సరిహద్దు నియంత్రణ వద్ద విధులు చాలా కష్టమని అన్నారు. ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని వివరించారు. దేశంలో సహనం ఎక్కువైంది, అతి సహనం మంచిది కాదన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉండాలన్నారు. ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలన్నారు. ముస్లింలపై వివక్షత చూపిస్తే ఇంతమంది ఇక్కడ ఎలా ఉంటారన్నారు. అంటే మోడర్న్ డ్రెస్సెస్ బొట్టు పెట్టుకోకూడదా అని అంటే, ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టుకున్నాడు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్ లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు.
మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని ఏమవుతుంది మనకేమవుతూ నువ్వు చూడకంటే ఆ బూట్లు చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేము. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా క్రూరంగా చంపేశారు. యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నవాడితో చేస్తాం కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కాశ్మీర్కి వెళ్తారు. 22-23లో దాదాపు 2 కోట్ల మంది ఇళ్ళు వచ్చారు. అది ప్రెసిడెంట్ పాలనంతకాలం వచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కాశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. సీజన్ మొదలయ్యే నాటికి హంద్రీనీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు, ఏజెన్సీలకు దిశానిర్దేశం చేశారు. అనుకున్న లక్ష్యానికి పనులు పూర్తి కాకపోతే ఏజెన్సీలు, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 2025 జూన్కి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్ట్ 2026 జూన్కి పూర్తి చేసేలా చంద్రబాబు లక్ష్యంను మనం అందుకోవాలని అన్నారు. అమరావతి సచివాలయంలో వెలిగొండ, పోలవరం, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సీజన్ మొదలయ్యే నాటికి హంద్రీనీవా ప్రధాన కాల్వ మొదటి దశ పనులు పూర్తవ్వాలని అధికారులు, ఏజెన్సీలకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు నత్తనడకన సాగుతుండటంపై ప్రత్యేక సమీక్ష చేశారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేలా మిషనరీ, డంపర్లు, ఎక్స్కవేటర్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, రోలర్లు ఏర్పాటు చేసుకోవాలని ఏజెన్సీలకు ఆదేశించారు. అనుకున్న లక్ష్యానికి పనులు పూర్తి కాకపోతే ఏజెన్సీలు, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ 217 మీటర్లు నిర్మాణం పూర్తయిందని, వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ 2లో బెంచింగు, లైనింగ్ పనులు ఏప్రిల్ నెల లక్ష్యానికి చేరుకోకపోవడంపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్, లైనింగ్, రిటైనింగ్ వాల్కు వెనువెంటనే 10 రోజుల్లో టెండర్లు పిలవాలన్నారు. పనులను ఏజెన్సీలు వెంటనే మొదలుపెట్టాలని అన్నారు. 2025 జూన్కి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్టు 2026 జూన్కి పూర్తి చేసేలా చంద్రబాబు లక్ష్యాన్ని మనం అందుకోవాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలను పూర్తిగా నివారించేందుకు 1000 కోట్ల రూపాయలతో మారుమూల ప్రాంతాలన్నిటికీ మెరుగైన రహదారులను అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా 1600 గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు 156 కోట్ల రూపాయలతో పలు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అరకు కాఫీని 1,00,000 ఎకరాల్లో సాగు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి దోహదపడే తాగు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్య సౌకర్యాలపై అధిక దృష్టి సారించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజల వైద్య సేవలకై ప్రతి గిరిజన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కంటైనర్ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 65 రకాల మందులతో కూడిన ఈ కంటైనర్ ఆసుపత్రుల ద్వారా ఆసుపత్రులు అందుబాటులో లేని గిరిజన ప్రాంతాల్లో వీటి ద్వారా వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, గత 10 నెలల్లో 1100 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 1100 అంగన్వాడీ కేంద్రాల్లో 53 కోట్ల రూపాయలతో పౌష్టికాహారం, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 9,246 మరుగుదొడ్లు మరియు 11,403 తాగునీటి సౌకర్యాల నిర్మాణం కోసం 52.68 కోట్లు విడుదల చేయటమైందని తెలిపారు. మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రులను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. వేధింపులకు గురయ్యే మహిళలకు పూర్తిగా అండగా నిలిచేందుకు జిల్లాకు 1 వంతున 26 వన్ స్టాప్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని మంత్రి సంధ్యారాణి వివరించారు. కంటైనర్ హాస్పిటల్ అక్కడికి మనం తీసుకువెళ్తే దాన్ని దాదాపు ఒక 10 లక్షలతో ఒక కంటైనర్ తీసుకుంటే అందరూ ఉన్నాయి. మొత్తం స్కానింగ్ మెషిను, అలాగే 64 రకాల రక్త పరీక్షలు చేసేటటువంటి సదుపాయం, అలాగే ఒక డాక్టరు, ఒక ఏఎన్ఎం, ఒక నర్సు, అవన్నీ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కంటైనర్ హాస్పిటల్లో చిన్న డాక్టర్ రూమ్ కూడా ఉంటుంది. అక్కడ లేబరు మొత్తం అక్కడ డెలివరీ చేయాలంటే వెంటనే చేయగలుగుతారు. ఆ విధంగా పెడుతున్నాం. కొన్ని అంటే ఒక దగ్గర మనం పెట్టిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత ఇంకో దగ్గరికి తీసుకెళ్లాలంటే హాస్పిటల్ తీసుకువెళ్ళచ్చు. ఒక మనిషి ఆ విధంగా ఒక జంతువుల కంటే దారుణంగా ట్రీట్ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మళ్ళీ మన గిరిజన గర్భిణి వసతిగృహాలు ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ అక్కడ ఉంటున్నారు. వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవడం జరుగుతుంది. వాటికి కూడా 35 బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే కొంతమంది ఒక 1 వీక్ ముందే వస్తారు. వాళ్ళు మరీ హిల్ టాప్లో ఉండరు అన్నమాట, కొంచెం ప్లెయిన్ ఏరియాలో ఉంటారు. కానీ అక్కడ రోడ్డు సదుపాయం లేకపోవడం, లేకపోతే అక్కడ ఫోన్ సదుపాయం లేకపోవడం, అట్లాంటివి 35 బర్త్ వెయిటింగ్ సెంటర్స్ కూడా 10.5 కోట్లతో ఏర్పాటు చేసాం. అవి కూడా ఆల్రెడీ కట్టడం జరుగుతుంది. కొన్ని ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కొన్ని ఇంకా వాటి వివిధ దశల్లో ఉన్నాయి. అవి కూడా చేస్తున్నాం. రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఎంపికైన బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేషన్ వేసేందుకు శాసనసభకు వచ్చిన వెంకట సత్యనారాయణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సత్యనారాయణకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సత్యనారాయణ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాసరావు, ఈశ్వర్రావు, పార్థసారథి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు నేతలు ఉన్నారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాజ్యసభ అభ్యర్థిగా కూటమికి చెందిన వెంకట సత్యనారాయణ పాక రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం నిలిపివేసి రాష్ట్ర అభివృద్ధితో పాటు పరిశ్రమలు రాకుండా చేసిన సైకో అండ్ బ్యాచ్ మరోసారి రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా కొత్త డ్రామాలు మొదలుపెట్టారని అన్నారు. ఇటీవల ప్రపంచ బ్యాంక్కి మునిగిపోయే ప్రాంతానికి నిధులు ఇవ్వొద్దంటూ లెటర్ రాశారని అన్నారు. ఇలాంటి సైకో దుర్మార్గులు గజ దొంగలకి బుద్ధి చెప్పాలన్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకి విచ్చేయుచున్న ప్రధాని నరేంద్ర మోదీకి దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని విధంగా ఘన స్వాగతం చెబుదామని అన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎంవీఆర్ ఫంక్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి నాయకులతో నేడు నిర్వహించిన సమన్వయ సమావేశంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ముందుగా నాయకులందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సభకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సభాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందన్నారు. పోలవరం, రాజధాని అమరావతి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, విశాఖ పరిశ్రమకు ఆర్థిక సాయం, రైల్వే జోన్, ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు పీఎం నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే మైలవరం నియోజకవర్గానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఏపీకి ఎంతో మేలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీకి మైలవరం పెట్టని కోట అన్నారు. నియోజకవర్గం నుంచి మోడీ పర్యటనకు 25,000 మంది తరలి రావటం ఖాయమని ఎంపీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి మోదీకి స్వాగతం పలికేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వీరందరికీ కావలసిన ఏర్పాట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి చేయటం జరిగిందన్నారు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా లక్షల కోట్ల రూపాయల విలువగల అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుందన్నారు.
మే 2వ తేదీ అమరావతి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి 20,000 మందికి పైగా ప్రజలు తరలి రానున్నారని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకుడు చెన్నపాటి గాంధీ నివాసంలో మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతానికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి తూర్పు నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుతో పాటుగా టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎనలేని సమయాన్ని అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఘనస్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి 20,000 మందికి పైగా మోడీ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మోడీకి ఘనస్వాగతం పలకాలని, ఆయన మాటలను వినాలని చాలామంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు. ఇంకా 4 సంవత్సరాలు మోడీ మన రాష్ట్రానికి సహాయం చేయాలని అన్నారు. ప్రధానమంత్రి మోడీ పర్యటన సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డివిజన్ నుంచి వచ్చే వారిని ఏ విధంగా సభా ప్రాంగణానికి తీసుకువెళ్లాలి, అక్కడ ఏర్పాట్ల గురించి పూర్తి స్థాయిలో చర్చించామన్నారు. ప్రధానమంత్రి మోడీ అమరావతి పర్యటనలో కూటమి పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఒక జన సమూహమే ఒక రాజకీయ నాయకుడికి ఆనందం ఏంటంటే జన సమూహాన్ని చూస్తేనే రాజకీయ నాయకులకు ఆనందం వేస్తుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని రేపు 2వ తారీఖున జరిగే ప్రధానమంత్రి గారి పర్యటన సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ ప్రతి డివిజన్కి ప్రతి 2 డివిజన్లకు ఒక ప్రధాన నాయకుడిని పర్యవేక్షణలో పెట్టి డివిజన్లో నాయకులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరు నాయకులు కూడా వచ్చి తప్పకుండా ఈ కార్యక్రమం ఉత్సాహంగా మేము ముందుకు తీసుకెళ్తాం కూడా చెప్పారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. భోజన సదుపాయాలు ఏంటి, మంచినీళ్ళ సదుపాయం ఏంటి, ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఆ కార్యక్రమం మీద ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా రామరాజు గారి యొక్క నాయకత్వంలో దాన్ని కంప్లీట్గా సక్సెస్ చేస్తామని ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ అమరావతిలో సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు ప్రాజెక్టుల శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలకాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా మోడీ పర్యటన విజయవంతానికి కృషి చేస్తున్నారని చెప్పారు. అమరావతికి దగ్గరగా ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా మోడీ సభకు వచ్చి విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రామరాజు చెప్పారు. మనందరం కూడా స్వాగతం పలకడానికి మా యొక్క సంబంధించి మన గద్దె రామ్మోహన్ గారి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈరోజు ఈస్ట్ అందరూ కూడా చక్కగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అందరూ స్వచ్ఛందంగా వారే వేలాది మంది రావడానికి కూడా రెడీ అవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ద్వారా మనం గౌరవనీయులు ప్రధానమంత్రి గారిని, ఎన్డీలో కుటుంబంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి సభని అత్యధిక విజయవంతం చేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం కలిసి అందరం కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసుకుని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం స్వచ్ఛందంగా. ఏదైతే మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీ మన అమరావతిలో ఎక్కడైతే జరుగుతూ ఉందో పునర్నిర్మాణం శంకుస్థాపన దగ్గర ప్రాంతంలో ఉంది కదా, అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు పాల్గొనాలని చెప్పి మనసావచ్చ కోరుకుంటాను. బీసీ వర్గాలకు బీజేపీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు వస్తుందనేందుకు తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడమే నిదర్శనమని పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్ ఆయనకు బీఫామ్ అందజేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇతర నేతలు పాకాకు అభినందనలు తెలిపారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని సత్యనారాయణ తెలిపారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా వెంకట సత్యనారాయణ నామినేషన్ వేశారు. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సంఘాన్ని కూడా చూసుకుని వెళ్ళేటటువంటి ఈ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి నాకు భారతీయ జనతా పార్టీ అత్యుత్తమైనటువంటి సభకి నన్ను సభ్యుడిగా ఎంపిక చేసి నా యొక్క సేవల్ని గుర్తించడం ద్వారా ఈ సమాజానికి 2 స్పష్టమైనటువంటి సందేశాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఏకాభిప్రాయంగా నా పేరు ప్రస్తావించడం అన్నది నాకు రాజ్యసభ సభ్యత్వం కంటే కూడా అదే నాకు చాలా గొప్పదైనటువంటి విషయం. అంతర్గతంగా ఈ స్థానం ఆధారంగా కేంద్ర మంత్రి యొక్క సహకారంతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ కూటమి యొక్క లక్ష్యాలను ఎదురుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం, భారతదేశం యొక్క స్థితిగతుల్ని, భారతదేశం యొక్క పరిస్థితిని మార్చేటటువంటి ప్రయత్నం కోసం ఈరోజు మేమంతా కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నెల 30న నిర్వహించే పాలిసెట్ 2025 అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం విజయసారథి వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో 18 కేంద్రాల్లో 7,607 మంది విద్యార్థులు హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షకు అర్హత పొందిన విద్యార్థులను ఆయా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో 2 ప్రభుత్వ 13 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి వివిధ ట్రేడుల్లో అందుబాటులో ఉన్న దాదాపు 3,920 సీట్లకు పాలిసెట్ 2025 ఈ నెల 30న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లలో ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేశామని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా సమన్వయకర్త ఎం విజయసారథి తెలిపారు. విజయవాడలోని 10 కేంద్రాల్లో 4,978 మంది, తిరువూరులోని 3 కేంద్రాల్లో 1,173 మంది, నందిగామలోని 5 కేంద్రాల్లో 1,456 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షకు అర్హత పొందిన అభ్యర్థులను ఆయా కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తామన్నారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించమని పేర్కొన్నారు. ఇప్పటికే సాంకేతిక విద్య, రెవెన్యూ, పోలీసులు, విద్యాశాఖల నుంచి పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించి ఫీజు చెల్లించడంలో విఫలమైన అభ్యర్థులు తమ సమీప హెల్ప్లైన్ కేంద్రాన్ని సంప్రదించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామని ఆయన తెలిపారు. 25-26 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కొరకు నిర్వహించే పాలిసెట్ 25 ప్రవేశ పరీక్ష విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 18 పరీక్షా కేంద్రాల్లో జరుగుతుంది. 3 పట్టణాల్లో నందిగామ, తిరువూరు, విజయవాడ. మొత్తం విజయవాడలో కేంద్రంలో 4,978 మంది, ఎన్టీఆర్ జిల్లాలో మొత్తము 6,000 పైచీలకు మంది 7,000 విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుండి విద్యార్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 11 గంటలు దాటిన తర్వాత 1 నిమిషం కూడా ప్రవేశానికి అనుమతించబడరు. 11 నుంచి 1 గంట వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసే ఫెసిలిటీ సాంకేతిక విద్య బోర్డు కలిగించింది. ఎవరైనా ఫీజు పేమెంట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హాల్ టికెట్ జనరేట్ చేసిన వెసులుబాటు బోర్డు వారు కల్పించున్నారు. విద్యార్థులకి మామూలుగా ఈ ఎండాకాలానికి సంబంధించి మెడికల్లు, తాగునీరు, మెడికల్ వాళ్ళకి ఆర్టీసీ బస్సులకు కూడా డిపో మేనేజర్ గారికి గౌరవ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రవాణా, వైద్య, ఆరోగ్య శాఖలకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పరిశీలకులుగా 3, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పరిశీలకులుగా 3, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పరిశీలకులుగా 3 పరీక్ష ఏర్పాట్లు పర్యవేక్షించడానికి నియమించడం జరిగింది. అట్లాగే డిపార్ట్మెంట్ తరఫున బోర్డు వారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తరఫున బోర్డు వారు మొత్తం అబ్జర్వర్ని జిల్లాకైనా కానీ పరీక్షా కేంద్రానికైనా కానీ మొత్తం 20 మంది పైగా పరిశీలకుల్ని నియమించడం జరిగింది. వర్గీకరణ సంక్షేమ పథకాల్లో లేకుండా ఉమ్మడిగా విడుదల చేయటం వలన మాలల వాటా, మాదిగల, రెల్లిల వాటా, ఉపకులాల వాటా ఒక గందరగోళంగా మారిందని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. మాదిగ ఉపకులాలకు సంక్షేమ పథకాలు అందుతాయని నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్లు పెట్టి ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయకపోవడం వల్ల మాదిగలు, ఉపకులాల సంక్షేమ పథకాలు అందుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విభజిత రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో బర్రెలకు, బట్టల వ్యాపారులకు, చర్మకారులకు రుణాలిచ్చారని, సంక్షేమ పథకాలను ఎక్కువ మందికి అమలు చేయటం, దళితులకు చిన్న చిన్న పథకాల నుంచి ఇన్నోవా కార్ల వరకు రుణాలు ఇవ్వటం వల్ల దళితుల పరిస్థితి ఎంతో కొంత మెరుగుపడిందన్నారు.
చంద్రబాబు గత ప్రభుత్వాల కంటే కూడా చాలా ఉన్నతంగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమం కోసం చేసిన కృషి మరువలేనిదని గుర్తుపెట్టుకున్నారని తెలిపారు. అయితే 2025-26లో అమలు చేయబోయే ఎస్సీల పథకాలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందటానికి అనుకూలంగా లేకపోవటం బాధాకరమన్నారు. ఎస్సీలకు సంబంధించిన రుణాలలో సబ్సిడీ తగ్గించారని, అది కూడా చివరిస్తామంటున్నారని తెలిపారు. బ్యాంకుల అనుమతి కావాలి అంటున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని వెళ్లాలని చెప్తున్నారని తెలిపారు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన వారితో రుణాలు తీసుకునే వారిని లింకు చేస్తున్నారని ఆందోళన కలుగుతోందన్నారు. ఎస్సీలకు చెందిన సంక్షేమ పథకాలు చర్మకారులకు, బర్రెలకు, బట్టల వ్యాపారాలు చేసుకునే వారికి లేవన్నారు. ఎస్సీలు చేసుకునే పథకాలకు లేవని, ఎమ్మెల్యే సంతకంతో దరఖాస్తు చేసుకోవాలంటే ఎమ్మెల్యే అనుచరులే దరఖాస్తు పెట్టుకొని రుణాలు పొందుతారని చెప్పారు. మాదిగ ఉపకులాలకు నష్టం కలుగుతుందన్నారు. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్లు పెట్టి ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయకపోవటం వల్ల మాదిగలు, ఉపకులాల సంక్షేమ పథకాలు అందుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇవాళ వర్గీకరణ సంక్షేమ పథకాలు లేకుండా ఉమ్మడిగా విడుదల చేయటం వల్ల మాదిగల వాటా, మాలల వాటా, రెల్లిల వాటా, ఉపకులాల వాటా ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ మాదిగ ఉపకులాలకి సంక్షేమ పథకాలు అందుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. మరి వాళ్ళ మాదిగ కార్పొరేషను, రెల్లి కార్పొరేషను, మాల కార్పొరేషను పెట్టి ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయకపోవటం వల్ల మాదిగలు, ఉపకులాలు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి మాదిగ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్లు, మాదిగ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించి ఒక ఉత్సవ విగ్రహంలాగా పెట్టి మరి ఇవాళ వాళ్ళ సమక్షంలో ఇదిగో మాదిగల వాటా ఇంత ఇస్తున్నాము, రెల్లీలకి ఇంత ఇస్తున్నాము, అదేవిధంగా మరి మాలలకు కూడా ఇంత ఇస్తున్నాము అని స్పష్టం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడిగా రిలీజ్ చేయటం వల్ల మరి మాదిగ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్లు, మరి ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ని ఎందుకు పెట్టినట్లు మరి చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మొఘల్ రాజ్పురంలోని ఫాతిమా మాత దేవాలయ 10వ వార్షికోత్సవ వేడుకలు క్రీస్తురాజపురం విచారణ గురువులు మొలుగుమాటి ప్రకాష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ కార్యక్రమానికి విజయవాడ మేత్రాసన పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు ముఖ్య అతిథిగా హాజరై దివ్య బలి పూజ నిర్వహించారు. 10వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వాసులందరికీ బిషప్ శుభాకాంక్షలు తెలియజేశారు. మొగల్రాజ్పురంలోని ఫాతిమా మాత దేవాలయ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తురాజపురం విచారణ గురువులు మొలుగుపాటి ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి విజయవాడ మేత్రాసన పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు స్వాగత నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు ఫాతిమా మాత దేవాలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వాసులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానికంగా దేవాలయ అభివృద్ధికి అందరూ చిత్తశుద్ధితో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేవాలయ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. క్రీస్తు బోధనలను అనుసరించాలని, మీ వలే పొరుగువారికి ప్రేమించాలన్న క్రీస్తు అడుగుజాడల్లో భక్తులు నడవాలని సూచించారు. అనంతరం విచారణ గురువులు ఫాదర్ మొలుగుపాటి ప్రకాష్ మాట్లాడుతూ 1970లో పెజ్జోని ఫాదర్ వారి సహకారంతో చర్చి ప్రారంభమైందని, అప్పటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ 2015లో ఫాదర్ నూతలపాటి కిషోర్ ఆధ్వర్యంలో ఫాతిమా చర్చ్ రూపుదిద్దుకుందని తెలిపారు. అలా సంఘస్థులు, గురువుల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందిందని వెల్లడించారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మందపాటి లూయిస్ రాజు, ఫాదర్ పేరం దేవదత్తు, ఫాతిమా చర్చి సంఘ పెద్దలు, మర్యాదల సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ పూజను మన కుటుంబాలందరి కొరకు సమర్పిద్దాం. ముఖ్యంగా అందరికీ ఆరోగ్య సౌభాగ్యాలు కలిగేటట్లు, ఇంకా ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరైతే వయసు పైబడిన వాళ్ళు ఉన్నారో వృద్ధులకు, అలాగే కష్టాల్లో ఉన్న వితంతువులకు, ఎవరైతే ఏ కుటుంబం అయితే కష్టాల్లో ఉందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనపూర్వకంగా ప్రార్థిద్దాం. బహుశా మీ పొరుగు వారి కష్టాల్లో ఉండొచ్చు. ఆ పొరుగు వారిని స్మరణ చేసుకుంటూ వారి కోసం కూడా ప్రార్థించమని మనవి చేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఈ పూజలు నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందాం. సంఘర్షణ పెరుగుతూ క్రీస్తురాజపురం విచారణలో దినదిన అభివృద్ధి పొందినది. 2005 సంవత్సరంలో నూతన దేవాలయాన్ని నిర్మించటకు
రెవరెండ్ ఫాదర్ పేరం దేవదత్త గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2015వ సంవత్సరంలో రెవరెండ్ ఫాదర్ నూతలపాటి కిషోర్ గారి ఆధ్వర్యంలో మరియు సంఘస్థ విరాళాలతో ఇప్పుడు మనం పండుగ జరుపుకున్నటువంటి మొగల్రాజపురం ఈ ఫాతిమా చర్చిని పూర్తి భద్రతతో మందులతో నిర్మాణం జరిగింది. 2017 సంవత్సరంలో రెవరెండ్ ఫాదర్ మందపాటి లూయిస్ గారు మిగిలినటువంటి దేవాలయం పనులను పూర్తి చేయించని ఈ కార్యక్రమం అనుసరణే ఇప్పటి ఫాతిమా దేవాలయ 10వ వార్షికోత్సవం జరుపుకున్నకు సంఘస్థుల చిరకాల వాంఛ నెరవేర్చున్నది. ఆనందదాయకంగా కన్నుల పండుగ వేడుకలు జరుపుకున్నట మన సంఘస్థుల కృషికి తార్కాణమే ఈ వార్షికోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.